హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు హేమంత్. వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్. నా ఫస్ట్ వీడియోలో మీరు చూపించిన ప్రేమకి అండ్ మీరు చూపించిన అభిమానానికి నేను చాలా రుణపడి ఉన్నాను. అండ్ నా వంతు ప్రయత్నంగా మీ ముందుకు మంచి కంటెంట్తో వస్తాను, పక్కా చెప్తున్నాను. ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం చేయబోయే బైక్ వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350. ఆల్రెడీ ఈ బైక్ మనకు ఓల్డ్ వెర్షన్ అవైలబుల్గా ఉంది. ఓల్డ్ మోడల్లో ఏవైతే ఫ్లాస్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసి తీసుకొచ్చామని చెప్తున్నారు. వాటి గురించి కూడా ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఈ బైక్ మనకు 3 వేరియంట్స్ అవైలబుల్ గా ఉంది. ఫస్ట్ వెర్షన్ స్టాండర్డ్, అదే దాని బేస్ రెట్రో మోడల్ అని కూడా అంటారు. రెట్రో మోడల్ అంటే ఫ్యాక్టరీ బ్లాక్ వేరియంట్ వస్తుంది, ఓన్లీ సింగిల్ వేరియంట్. దీంట్లో మనకు స్పోక్ వీల్స్ తో వస్తుంది, ట్యూబ్లెస్ టైర్స్ తో వస్తుంది, అండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉండవు, ఆ ట్రిపర్ నావిగేషన్ సిస్టమ్ ఉండదు. దీన్ని స్కిప్ చేయడం బెటర్. మిడ్ వర్షన్ అండ్ టాప్ వర్షన్ ని మెట్రో మోడల్స్ కూడా అంటారు. మిడ్ వర్షన్ లో మనకు 2 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. టాప్ వర్షన్ వచ్చేసి 3 కలర్స్ అవైలబుల్ గా ఉందన్నమాట. బేస్ వేరియంట్ మనకు 1.9 lakh వస్తుంది, మిడ్ వర్షన్ 2.2 lakh వస్తుంది, అండ్ టాప్ ఎండ్ మనకు 2.29 lakh వస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్, మిడ్ దానికి టాప్ దానికి డిఫరెన్స్ 7,000 మాత్రమే. మీరు చూస్ చేసుకోండి ఏ కలర్స్ మీకు నచ్చింది, దాన్ని బట్టి తీసుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఈ బైక్ వచ్చి లండన్ రెడ్ కలర్ ది టాప్ ఎండ్ వేరియంట్. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ లో ఎంట్రీ లెవెల్ బైక్. ఇది చూడగానే చాలా చిన్నగా కనిపిస్తుంది. షార్ట్ రైడర్స్ కూడా చాలా ఈజీ. యాక్చువల్లీ నేను కూడా ఒక షార్ట్ రైడర్ నే. నాకు చాలా కన్వీనియంట్ గా ఉంది. ఓల్డ్ వర్షన్ కి కొత్త వర్షన్ కి చేంజెస్ కూడా మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ దీని ఫిజికల్ ఓవర్ చూసుకుందాం. ఫ్రంట్ సైడ్ మనకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ తో ఇచ్చారు ఈసారి. లాస్ట్ వర్షన్ కి దీని వర్షన్ కి ఇది ఒక వన్ ఆఫ్ ద చేంజ్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మోడల్ లో మనకు హాలోజన్స్ తో వచ్చేది, ఇప్పుడు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ తో వస్తుంది. అండ్ సిగ్నల్ ఇండికేటర్స్ వచ్చి బల్బ్సే ఉన్నాయి, హాలోజన్స్ ఇవి. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఇది టెలిస్కోపిక్ సస్పెన్షన్. అండ్ బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ తో వస్తున్నాయి. అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో వస్తుంది. ఫ్రంట్ మనకు 300mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ మనకు 270mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 17 inch టైర్ తో వస్తుంది. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 110/70, బ్యాక్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 145/70. బోత్ ట్యూబ్లెస్ టైర్స్ ఇవి. అదైతే రెట్రో మోడల్ ఏదైతే చూసుకుంటామో దాంట్లో ట్యూబ్ టైర్స్ వస్తాయి అండ్ స్పోక్ వీల్స్ వస్తుంది. ఇవి అలాయ్ వీల్స్ తో వస్తుంది. అండ్ ఇంకా ట్యాంక్ పైన చూసుకుంటే మనకు E20 పెట్రోల్ బ్యాడ్జింగ్ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ కూడా ట్యాంక్ పైన మనకు ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ బ్యాడ్జ్ ఇక్కడ రాసున్నారు. ఇంజన్ విషయానికి వస్తే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క ముద్దు బిడ్డ అని చెప్పుకోవచ్చు మనం దీన్ని. జే సిరీస్ ఇంజన్ ఇది, 350cc దీన్ని. ఏదైతే మనం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ లో చూసామో, బుల్లెట్ లో చూస్తున్నాం, అండ్ మిటియోర్ 350 లో చూసాము, సేమ్ ఇంజన్ దీంట్లో కూడా అవైలబుల్ గా ఉంది. ఇంకా సీట్ గురించి మాట్లాడుకుంటే ఈసారి కుషనింగ్ కొద్దిగా చేంజ్ చేసా అని చెప్తున్నారు. ఒకసారి మనం దాన్ని రైడింగ్ చేసేటప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. కంఫర్ట్ ఎలా ఉంది, పోస్చర్ ఎలా ఉంది అనేది. అలాగే ఈ సస్పెన్షన్ కూడా ఈ బ్యాక్ ఏదైతే ఉందో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయో వాటిని కూడా కొద్దిగా ట్యూన్ చేసా అని చెప్తున్నారు. లాస్ట్ టైం అది స్టిఫర్ సైడ్ ఉండేది సస్పెన్షన్ మనకు. ఈసారి ఏమైందంటే కొద్దిగా సాఫ్ట్వేర్ సైడ్ తీసుకొచ్చా అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ గ్రాబ్ రైల్స్ ఇచ్చాడు. బ్యాక్ కూడా మనకి ఇండికేటర్స్ హాలోజన్స్ ఉన్నాయి. ఇక హ్యాండిల్ దగ్గర బటన్స్ విషయానికి వస్తే హజార్డ్ లైట్ స్విచ్ ఇచ్చాడు, ఇంజన్ ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ స్విచ్ ఇచ్చాడు. అండ్ లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే హై బీమ్, లో బీమ్, పాస్ బటన్ ఉంది, టర్న్ సిగ్నల్ ఇండికేటర్ స్విచ్ ఉంది, హార్న్ ఇచ్చాడు. అండ్ ఇది టైప్ సి పోర్ట్ తో వస్తుంది. అందులో మనం చార్జ్ చేసుకోవచ్చు. ఈ బైక్ ఏదైతే ఉందో ఈ మిడ్ అండ్ టాప్ వేరియంట్స్ లో మనకు స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ తో వస్తుంది. ఇది ఏదైతే ఫ్యాక్టరీ వేరియంట్ ఉందో దానికి లేదు. ఓల్డ్ మోడల్ హంటర్ లో కూడా క్లచ్ చాలా హార్డ్ ఉందని కంప్లైంట్స్ ఎక్కువ వచ్చాయి అనమాట. మన ప్రసాద్ అన్న వీడియో కూడా చేశారు, ఆ దాంట్లో కూడా చెప్పారు క్లచ్ చాలా హార్డ్ ఉందనేసి. ఈసారి స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ రావడం వల్ల మన క్లచ్ చాలా లైట్ అయింది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే ఇది డిజి ఎన్లాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు స్పీడ్ ఇండికేటర్ ఉంది, ఎన్లాగ్ లో ఉంది స్పీడ్ ఇండికేటర్. అండ్ గేర్ పొజిషన్ ఇక్కడ డిజిటల్ లో ఉంది. టైం మెన్షన్ చేశాడు. ఫ్యూయల్ ట్యాంక్ ఇండికేటర్ ఉంది. ఓడోమీటర్ ఇచ్చినాడు. ట్రిప్ ఏ, ట్రిప్ బి. ఏదైతే ఈ మోడల్ ఉందో మిడ్ అండ్ టాప్ వేరియంట్, మెట్రో మోడల్స్ అంటారు, మిడ్ అండ్ టాప్ వేరియంట్. దీంట్లో మాత్రమే ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ తో వస్తుంది. దీంట్లో మనం టర్న్ బై టర్న్ నావిగేషన్ తో మనం నావిగేట్ చేసుకోవచ్చు యాప్ కనెక్టివిటీ ద్వారా. లాస్ట్ టైం క్లాసిక్ 650 చూపించినప్పుడు ఎగ్జాస్ట్ నోట్ చూపించడం మర్చిపోయాను. ఈసారి మిస్ అయ్యాను. ఒకసారి మనం హారన్ అండ్ ఎగ్జాస్ట్ నోట్ విందాం. ఒకసారి హారన్ సౌండ్ వినండి, ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా విందాం. నాకైతే నచ్చింది. కొద్దిగా తంపు ఉంది క్లాసిక్ 650లో అయితే, నాకు అది నచ్చలేదు. దీని
సీట్ హైట్ అండ్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. సీట్ హైట్ విషయానికి వస్తే ఇది 790mm సీట్ హైట్. ఇది లాస్ట్ టైం మనకు 150mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండేది, 10mm పెంచారు, 160mm కి వచ్చింది. ఇంకా దీని వీల్ బేస్ చూసుకుంటే 1.3 మీటర్ ఉంది అండ్ దీని లెంత్ వచ్చేసి 2.05 మీటర్ ఉంది అండ్ విడ్త్ వచ్చేసి 810mm ఉంది. దీని హైట్ కూడా 1.07 మీటర్ ఉంది. దీని కెబ్ వెయిట్ వచ్చేసి 181 kgs. ఎలా అనిపించింది ఏంటనేది ఒకసారి రైడింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బండి మీదకి వచ్చాను రైడ్ చేస్తానికి. ఒకసారి దీని రైడింగ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ చూసుకుంటే సీట్ గురించి మాట్లాడుకోవాలి అండ్ రైడింగ్ పొజిషన్, అప్రైట్ రైడింగ్ పొజిషన్ ఉంది. చాలా ఈజీగా రైడ్ చేయొచ్చు, కంఫర్టబుల్గా ఉంది రైడింగ్కి. ట్రాఫిక్లో కూడా ఈజీగా మెనూవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్న పెద్ద కంగారు పడే అవసరం లేదు, ఎందుకంటే వెయిట్ కూడా తక్కువ ఉంది బండిది. అండ్ సీట్ కుషన్ గురించి చెప్పాలంటే లాస్ట్ టైంకి ఇప్పటికి సీట్ కుషన్ చేంజ్ చేసా అని చెప్పారు. లాస్ట్ టైం నేను డ్రైవ్ చేయలేదు లాస్ట్ టైంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాకైతే కంఫర్ట్గా ఉంది, సీటు సాఫ్ట్గానే ఉంది. రైడింగ్ పోస్చర్ కూడా పెద్ద స్ట్రగులింగ్ ఏం లేదు, ఎందుకంటే రోడ్స్టర్ మోడల్ కాబట్టి ఇది. హ్యాండ్లు కూడా చేతిలో ఉంది, మరీ వైడ్ ఏం లేదు, ఈజీగా రైడ్ చేయొచ్చు. అండ్ ఒకసారి టర్న్ తీసుకుందాం. టర్న్ తీసుకొని మన రోడ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం టర్నింగ్ కూడా తింది చాలా ఈజీ. టర్నింగ్ కూడా పెద్ద హడావిడి లేదు, టర్నింగ్ రేడియస్ కూడా తక్కువగానే ఉంది. అక్కడ చూడండి, ఈజీగా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చిన్న చిన్న కార్నర్స్లో కూడా పుష్ చేయొచ్చు బండిని. అయితే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది బ్రేకింగ్. చూడండి, ఇప్పుడు మనం బ్రేక్ వేసాం, బ్రేక్ వేయగానే అలా ఆగిపోయింది బండి. కాన్ఫిడెంట్ ఉంది డ్రైవ్ చేస్తున్నప్పుడు. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. దీంట్లో మీకు రెట్రో మోడల్ వస్తుంది. రెట్రో మోడల్లో స్పోక్ వీల్స్ వస్తాయి అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ రాదు, దాంట్లో సింగిల్ ఛానలే వస్తుంది. బ్యాక్ సైడ్ డ్రమ్ ఉంటుంది దానికి. ఇక ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఫేవరెట్ ఇంజన్, జే సిరీస్ ఇంజన్. ఇది 350cc ఇంజన్. ఇది సింగిల్ సిలిండర్ 4-stroke ఇంజన్. ఇది 20 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 27 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-speed గేర్ బాక్స్తో వస్తుంది. గేర్ షిఫ్టింగ్ కూడా అప్ షిఫ్ట్ కానీ డౌన్ షిఫ్ట్ కానీ స్మూతే ఉంది. కొద్దిగా డౌన్ షిఫ్ట్లో కొద్దిగా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను నేను, అంటే అక్కడక్కడ అవ్వట్లేదు. అది ఈ బండికే ఇష్యూవా లేకపోతే అది ఏందో ప్రాబ్లం ఒకసారి చూడాలి. క్లచ్ గురించి చెప్పాలి. క్లచ్ చాలా లైట్ ఉంది. ఈసారి స్లిప్ అండ్ టచెస్ క్లచ్తో వస్తుంది ఇది. సో ఈజీగా మనం డ్రైవ్ చేయడానికి కానీ, అంటే సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కువ క్లచ్ వాడతాం కదా, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ కదా, ఈజీగా డ్రైవ్ చేయొచ్చు సిటీలో. 0 to 100 ట్రై చేద్దాం. 1 2 3. హండ్రెడ్ దాటిన తర్వాత మాత్రం బాగా వస్తున్నాయి వైబ్రేషన్స్. మామూలుగా మనకు దీని స్వీట్ స్పాట్ వచ్చి 60 to 80 స్వీట్ స్పాట్ దీన్ని. చాలా ఈజీగా బాగుంది రైడింగ్కి. కానీ 100 దాటిందంటే మాత్రం 90 నుంచి 100కి చాలా టైం తీసుకుంది. 100 దాటిందంటే మాత్రం బాగా వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇక హీటింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఆయిల్ అండ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఇది హీట్ అయితే మరీ అంత ఓవర్గా అయితే లేదు, కానీ హీట్ అయితే వస్తుంది, రావట్లేదని చెప్పను, వస్తుంది. మరీ అంత ఓవర్గా అయితే లేదు. ఇక ట్రాఫిక్లో అయితే కొద్దిగా హీట్ అని తెలుస్తుంటుంది ఆగినప్పుడు బండి. ఇక మీ ప్రిఫరెన్స్, మీకు ఓకే అనిపిస్తే తీసుకోండి. ఆఫ్ రోడ్లోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడే ట్రై చేద్దాం ఇప్పుడు ఆఫ్ రోడ్లో ఎలా ఉంటుంది అనేది. మొత్తం బంపీ ఉన్నాయి రోడ్లు ఇవి. సస్పెన్షన్ బాగానే ఉంది, కొద్దిగా సాఫ్ట్ సైడే ఉంది, మరీ అంత హార్డ్ అయితే లేదు, స్టిఫ్ కూడా లేదు, సాఫ్ట్ సైడే ఉంది సస్పెన్షన్. బెటరే. ఆఫ్ రోడ్ కూడా మనం ఈజీగా చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే ఈ 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్తో వస్తుంది. మైలేజ్ విషయానికి వచ్చేసి వాడు క్లెయిమ్ చేసింది అయితే 36.2 అలా ఉంది. ఇది మనం రెగ్యులర్గా చూసే బండే కాబట్టి, క్లాసిక్లో వాటిలో చూస్తున్న ఇంజనే కాబట్టి మెయిన్లీ వెయిట్ తగ్గింది అనుకుంటే 25 to 30. ట్రాఫిక్లో మనకు 25 ఇచ్చిన 25 to 30 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైలేజ్ విషయానికి వస్తే. ఇంకా కంక్లూజన్ విషయానికి వస్తే బండి అయితే చాలా లైట్ వెయిట్ ఉంది.
సీట్ హైట్ కూడా తక్కువ ఉంది, ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఆఫ్ రోడ్లో కూడా చూశాను, స్టిఫర్ ఏం లేదు, సాఫ్ట్ సైడే ఉంది. సస్పెన్షన్ కూడా కంఫర్ట్గానే ఉంది, డ్రైవ్ చేసుకోవచ్చు మనం. మా సిటీలో కూడా చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. బ్రేకింగ్ పవర్ బాగుంది, క్లచ్ కూడా లైట్ ఉంది కాబట్టి ఇంకా మనకు బెనిఫిట్. అండ్ బ్రేకింగ్ పవర్ చూడండి ఎంత మంచిగా ఉందో, డ్యూయల్ ఛానల్ ABS కాబట్టి బ్రేకింగ్ పవర్ కూడా బాగుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది 2.2 lakh దాకా పోతుంది ప్రైస్ అనేది. అరౌండ్ 2 lakhs 2,05,000 అలా వచ్చి ఉంటే ఇంకా బాగుండు. ఆల్రెడీ ప్రైజెస్ పెరిగాయి వెహికల్స్ మీద, సో మనం దాని గురించి ఏం చెప్పలేము. ఇంకా అదొకటే, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఫ్రెండ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 గురించి. ఈ బైక్ మనకు ప్రొవైడ్ చేసింది మన సబ్స్క్రైబరే సంతోష్ అన్న. ఆల్రెడీ మీరు డిఫెండర్ వీడియోలో కూడా చూసారు, 3 brothers. థ్యాంక్స్ సంతోష్ అన్న, నేను అడిగిన వెంటనే బైక్స్ అన్ని ఇస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్కే రాయల్ ఇంజనీర్స్ ఉప్పల్ షోరూమ్ అనే వాళ్ళది. ఒకసారి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ప్రతిదీ మీకు రాయల్ ఎన్ఫీల్డ్ ఏ బండి కావాలన్నా ఒకసారి కింద నెంబర్ ట్రై చేయండి, కాల్ చేయండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. లేకపోతే ఒకసారి షోరూమ్ విజిట్ చేయండి, ఇంకా బెటర్. ఇలాగే మీరు కూడా మీ బైక్ని మన ఛానల్లో షోకేస్ చేయాలనుకుంటే auto@prasadtechintelugu.com కి మెయిల్ చేయండి. మరిన్ని ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.